Ready, madam? Ready, madam? మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ వరల్డ్ ఐవీఎఫ్ డే. సో యాజ్ ఎ డాక్టర్ అండి, మేము సర్జన్గా పేషెంట్ మా ముందు ఉంటే ఎంత తొందరగా ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్తారు. అదే మా డైలీ చేసే పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. సో 49 ఫర్టిలిటీ సెంటర్ గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ అ హోమ్. అంటే ఏపీ తెలంగాణలో పుట్టిన బ్రాండ్. ఇట్ ఈస్ బార్న్ ఇన్ ఏపీ తెలంగాణ. 2013లో స్టార్ట్ అయిన బ్రాండ్. వాట్ ఈస్ మేకింగ్ అస్ సో హ్యాపీ ఆన్ దిస్ డే ఈస్ మన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మన ఏపీ తెలంగాణని వీఆర్ రిప్రజెంటింగ్. బేసికలీ ఫర్టిలిటీ స్పేస్లో చాలా అడ్వాన్సెస్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ డే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ హ్యాపెనింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన ఏపీ తెలంగాణ లేడీస్ అండ్ జెంటిల్మెన్కి, మన ఏపీ తెలంగాణ ఇన్ఫర్టైల్ కపుల్స్కి అండ్ ఇండియాలో ఉన్న కపుల్స్కి మనం డేటా చేసి త్రీ గ్లోబల్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేసాం. ఫస్ట్ రీసెంట్గా జస్ట్ ఈ మంత్ ఇష్రే అని యూరోపియన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్, ఈ ప్లాట్ఫామ్లో 14,000 గ్లోబల్ నుంచి వచ్చిన డాక్టర్స్ వచ్చారు. అది ఒక మీటింగ్ పెద్ద అడ్వాన్స్ గురించి. సో అక్కడ మనది 5 పేపర్స్ సెలెక్ట్ అయింది. సో హ్యాపీ. మన ఐయుఐ ఈ ఏపీ తెలంగాణ పేషెంట్స్కి 5,000 డేటాని మేము ప్రజెంట్ చేశాము. అండ్ దే వర్ సో హ్యాపీ. మంచి సక్సెస్ రేట్. హౌ టు ఆప్టిమైజ్ ఇట్ ఫర్ అవర్ పీపుల్. మన ఏపీ తెలంగాణ లేడీస్కి ఎంత బెస్ట్ ప్రెగ్నెన్సీ ఇవ్వటం అనేదే మన పోరాటం ఎప్పుడు. అండ్ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ వి వాంట్ టు డూ. అది కాకుండా మనం నెక్స్ట్ జపాన్లో అంటే IFFS అని, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వేర్ అన్ని కంట్రీ నుంచి వస్తారు. వాళ్ళ పాజిటివ్ వాళ్ళు ఏం చేశారని దే ఎక్స్ప్రెస్ దేర్. అండ్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ అవర్ రీసెర్చ్ అన్నట్టు. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. Happy to launch across all 11 centers. So what is the benefit of this? Nobody wants to have pain, especially when they want to have a baby for 9 months. They should not feel that I have to take this pain. As far as possible, this will really help our ladies. So that we are very happy to launch on this World IVF Day, and people should not feel okay, it is painless, let me take the treatment and have the baby ane idea. So we are very happy to launch that today. And third, end of the day, a treatment lo kuda success is not 100%, right? All our doctor, all our scientists, all our embryologists, the whole team just want to see how many more babies are created, how many more positivity to the world. And keeping that in mind, ఫర్టిలిటీలో అబార్షన్స్ అవ్వటము, అలాంటి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఇవన్నీ తగ్గించడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. అండ్ దట్స్ ఆల్సో సంథింగ్ విచ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈ వరల్డ్ IVF డేలో మనకున్న చిన్న నాలెడ్జ్తో how we can help the world to become a better place to live is what is our all 49's purpose of life. Thank you so much. Not just as a CEO of 49, but as a healthcare professional who has 2 decades of experience in healthcare and deep emotional connection with something related to reproductive healthcare. I want to welcome all of you to this World IVF Day celebration. The best thing that
today that what we can feel or we can do for patient is not just talking about the World IVF Day celebration, but it is more about the brand 49, what we stand for and what we deliver for our patient on a daily basis, on a monthly basis, on a yearly basis. I think this is one brand which has been rooted on a tremendous R&D oriented development plus research that have been taken this brand from 2013 to 2026, and this brand has developed a reputation that is presently treating and servicing over 20,000 new patients in a year across 11 clinics in Andhra and Telangana. So out of these 20,000 patients that we see on a yearly basis, we deliver almost 1,500 to 2,000 light births. That means bringing smile and happiness to thousands of patients who are coming and trusting us as a brand. So on this occasion, I would love to thank you all. And ఈరోజు మాకు చాలా హ్యాపీ డే, వెరీ ఆస్పీషియస్ డే కూడా. 49 ఫర్టిలిటీ సెంటర్లో మోర్ దెన్ 15,000 కపుల్స్ పిల్లలతో వెళ్ళారు. ఇది 3 years డేటాని, బట్ యాక్చువల్లీ మోర్ దెన్ 40,000 కపుల్స్ వెళ్ళారండి. వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈరోజు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే 49 ఫర్టిలిటీ సెంటర్ అక్రాస్ ఆల్ 11 సెంటర్స్ మేము 3 గ్రేట్ హ్యాపీ థింగ్స్ అన్నట్టు చేసాం. ఫస్ట్ ఏంటి అంటే మన ఇండియాని, మన సిటీని, ఏపీ తెలంగాణలో బాన్ అయిన ఈ 49 సెంటర్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్గా రికగ్నైజ్ అయింది. మొత్తం 3 కంట్రీస్లో, యూరోప్, టోక్యో అండ్ చైనా. దీంట్లో మోర్ దెన్ 20 మన రీసెర్చ్ పేపర్ని మేము పబ్లిష్ చేసాం. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన కంట్రీలో, మన సొసైటీలో ఉన్న లేడీస్ కానీ జెంట్స్ది రేస్ అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది ఇండివిజువలైజ్ కదా. సో ఈ డేటాలో మనకి బెస్ట్ సక్సెస్ రేట్ మన కంట్రీలో ఉన్న అంటే కపుల్స్కి ఎలా చేయాలని వి ప్రెజెంటెడ్ దిస్ డేటా. వాళ్ళు బయట కంట్రీలో 14,000 డాక్టర్స్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అక్రాస్ ఆల్ ద కంట్రీ వచ్చారు. అండ్ వీ వర్ వెరీ ప్రౌడ్. మన కంట్రీని టు పుట్ ఇన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్ ఈజ్ సంథింగ్ వెరీ ఎమోషనల్. దీనివల్ల ఎందుకు ఎలా బెనిఫిట్ అవుతుందంటే, ఇప్పుడు మనం గమనిస్తే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది మన ఇండియాలో తగ్గుతుంది. ఇట్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ 1.8 అండ్ తెలంగాణలో కూడా 1. ఫర్టిలిటీ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏ కపుల్స్ కూడా పిల్లలు లేకుండా వెళ్ళొద్దు. ఏ అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చి పిల్లలు కారు వీళ్ళకి అనకూడదు. అలాంటి టెక్నాలజీ మనం ఇండియాలో లాంచ్ చేసాము. అండ్ ప్రోటోకాల్ కూడా వెరీ టైలర్ మేడ్ ప్రోటోకాల్ అన్నట్టు. సో దట్ ఈస్ వన్. సెకండ్ ఏంటి అంటే, ఫర్టిలిటీ అనగానే లేడీస్ ఓకే నీడిల్స్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది అని అనుకుంటారు. సో నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ కూడా ఈరోజు లాంచ్ చేసాము. సో పెయినే ఉండదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో, ఎస్పెషలీ ఐవీఎఫ్లో. 10 days ఇంజెక్షన్ హెస్ బికమ్ పెయిన్ ఫ్రీ. ఇది సంథింగ్ వెరీ గుడ్ టు లేడీస్ కదా. లేడీస్ షుడ్ నాట్ హ్యావ్ పెయిన్. థర్డ్ ఏంటి అంటే, మన 49 ఫర్టిలిటీ సెంటర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. ఏంటి అది? బేసికలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా నెగిటివ్ రావచ్చు, సక్సెస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి, ఫస్ట్ సైకిల్ బెస్ట్ సైకిల్ చేయడానికి, ఎస్పెషలీ అబార్షన్స్ వాళ్ళకి, మళ్ళీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక టైలర్ మేడ్ ఏఐ మాడ్యూల్తో ఒక ప్రోటోకాల్ చేసి ఫస్ట్ సైకిల్లో బెస్ట్ సక్సెస్ చేయడానికి వీఆర్ లాంచింగ్ దట్ వెరీ సూన్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఐడియల్గా ఆల్ డాక్టర్స్ వాంట్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.